కూల్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఎప్పటిలాగా జూన్ మొదటి వారం కాకుండా ముందే బంగాళాఖాతాన్ని తాకినట్లు వెల్లడించింది. రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతం ప్రాంతాలలో విస్తరించాయని, దీంతో మే 27 లోపు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో ఏపీలో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. రైట్, ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇది వల్ల ముందుగానే వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా, ఒక ప్లేసెస్లో అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, పలు ప్రాంతాలలో ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నట్లు తెలుస్తుంది కదా కిరణ్, ఏంటి దీనిపై పూర్తి సమాచారం? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఏదైతే ఈ ఏడాది మాన్సూన్ ముందుగానే కేరళం తాకిపోతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న అంటే 13వ తేదీన ఏదైతే అండమాన్ ఐలాండ్స్ ను తాకినటువంటి నైరుతి ఋతుపవనాలు క్రమేణా విస్తరిస్తూ ఈ నెల 20వ తేదీ కల్లా కేరళను తాకుతాయని చెప్పి, తదనంతరం ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు కూడా మూవ్ అవుతాయని చెప్పి ఇప్పటికే ఐఎండీ స్పష్టం చేసింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఐఎండీ అంచనాలు ఏదైతే భారత వాతావరణ శాఖ చెప్పినట్టుగా ఒక 2015వ సంవత్సరం మినహా 2005 నుంచి 2024 వరకు కూడాను ఎప్పుడూ కూడా భారత వాతావరణ శాఖ వేసినటువంటి అంచనాలు అయితే ఎప్పుడు తప్పలేదు. అయితే ఈ ఏడాది మాన్సూన్ ముందుగానే వస్తుందని చెప్పినటువంటి మాటలు ఖచ్చితంగానే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే గడిచిన 2-3 రోజుల నుంచి కూడాను తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల విపరీతమైనటువంటి ఎండలు, దాదాపుగా 40 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే, మరి కొన్ని చోట్ల ఉరుములతో కూడినటువంటి వర్షం, ఇంకో పక్క వడగాల్పులు, ఇలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నది. దీని అంతటికీ కారణం మాన్సూన్ ఎంటర్ అవుతున్న సమీపంలో మే నెలలో సర్వసాధారణంగా ఎండలు అనేవి పెరుగుతూ ఉంటాయి, ఎండింగ్ వచ్చేటప్పటికి తగ్గుముఖం పడతాయి. అయితే ఈసారి మాన్సూన్ ముందుగానే వస్తున్న నేపథ్యంలో భిన్న వాతావరణం ఏదైతే ఈశాన్య రాష్ట్రాల నుంచి వీసినటువంటి గాలుల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఉపరితల ఆవర్తనాలు అక్కడక్కడ ఏర్పడడం, విపరీతమైనటువంటి వేడి గాలి కారణంగా అవి ఆవిరి రూపంలో అక్కడక్కడ వర్షం కూడా కురిసే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. ఇక ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే రాబోయే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని మనం చెప్పుకున్నట్టయితే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అటు రాయలసీమ కానీ, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలు, మరోవైపు కోస్తా జిల్లాల్లో కూడాను పలు చోట్ల ఆకాశం మేఘావృతం అయి ఉండటంతో పాటు ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి, ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ, మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా కానీ, అలాగే శ్రీకాకుళం జిల్లా, ఇటు అనకాపల్లి జిల్లాలో కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంటుందని చెప్పి, మరి కొన్ని చోట్ల అయితే విపరీతమైనటువంటి ఉక్కపోతతో కూడినటువంటి వేడిమి గాలులు వీస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇంకో పక్క తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే గత 2-3 రోజుల నుంచి కూడా కొన్ని ఏరియాల్లో
గాలితో కూడినటువంటి వర్షం పడుతున్న పరిస్థితి. ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏది ఏమైనప్పుడు కూడా ఒక్క విషయాన్ని మనం గమనించినట్లయితే మే మంత్ ఎండింగ్ కాక ముందే మాన్సూన్ ఈసారి తెలుగు రాష్ట్రాలు ఎంటర్ అవుతుందని చెప్పి వారం రోజులు ముందుగానే కేరళం తాకపోతున్నటువంటి నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో క్రమేణా విస్తరిస్తూ జూన్ ఫస్ట్ వీక్ కంటే బిఫోర్ గానే ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పి ఈ ఏడాది భారీ వర్షాలు కూడా కురిసి అన్నదాతలకు అవసరమైనటువంటి వర్షపాతం నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తున్న పరిస్థితి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.